నమస్తే అండి. నేను ఇప్పుడే ఒక సర్జరీ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మీతో షేర్ చేయాలనిపించింది. ఏంటంటే ఇది ఒక 40 ఏళ్ళ అమ్మాయి నా ఓపీలోకి వచ్చి నాతో చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు నాకు కొంచెం తిన్నా కూడా కడుపులో బాగా ఉబ్బరంగా అనిపిస్తుంది. నీళ్ళు కూడా తాగలేకపోతున్నా. ఒక 2-3 మంత్స్ నుంచి ఇదే పరిస్థితి. కడుపులో నొప్పి ఉంది. అయితే నేను పడుకోబెట్టి చెక్ చేస్తే ఆమెకు ఒక 8 మంత్స్ 9 మంత్స్ ప్రెగ్నెంట్ విమెన్ లాగా ఉంది కడుపు చూస్తే. స్కాన్కి పంపించాను. స్కాన్ చేస్తే పెద్ద ఒక గడ్డ ఓవరీ నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది. యూట్రస్లో కూడా వేరొక 7 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది. దాంతోపాటు ఆమెకు కిడ్నీలో వాపు కూడా వచ్చేసింది అనమాట, ఇంత పెద్ద ట్యూమర్ కంప్రెస్ చేయడం వల్ల. అయితే దాంట్లో క్యాన్సర్ అని కూడా ఒక డౌట్ లాగా స్కాన్ రిపోర్ట్ రావడం వల్ల మనము కొన్ని బ్లడ్ టెస్ట్లు మార్కర్స్ చేస్తే దాంట్లో కూడా కొంచెం రిపోర్ట్ ఎక్కువగానే అనిపించింది అనమాట. సో మనం ఈ గడ్డ పగలకుండా స్టేజింగ్ ల్యాప్రోటమీ చేసి కంప్లీట్గా ట్యూమర్ని బయటికి తీసాము. అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేయడం ఎందుకనంటే, నేను తనని అడిగాను, ఇంత పెద్ద గడ్డ వచ్చేవరకు మీకు తెలియలేదా? ఆమె చదువులేని అమ్మాయి ఏం కాదు, టీచర్. అయితే తను చెప్తుంది, లేదు మేడం, నాకు అసలు టైం ఉండట్లేదు, జాబ్కి వెళ్ళాలి, రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల పనులు చూసుకోవాలి, వంటలు చేయాలి, ఇంట్లో పని అంతా నేనే చేసేది. అంటే ఒక 5 నిమిషాలు స్నానం చేసే టైంలో అయినా మీకు తల నుంచి కాళ్ళ వరకు ఒక 5 నిమిషాలు మీ బాడీ పైన మీరు శ్రద్ధ చూపించకపోతే, ఇప్పుడు అది క్యాన్సర్ లాగా మారిన తర్వాత తను ఆ బాధ అనుభవించాలి, ఆ కుటుంబం కూడా సఫర్ అవుతుంది కదా. సో అందరూ సెల్ఫ్గా ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవడము, మన పొట్ట పెరిగేది మనకే తెలుస్తుంది, వేరెవ్వరు కనుక్కోలేరు కదా. సో మీ పైన మీరు కొంచెం శ్రద్ధ చూపించండి. ఇంట్లో వాళ్ళపైన చూపించాలి లేదనట్లేదు, కానీ ఫస్ట్ మనం హెల్తీగా ఉంటేనే వాళ్ళకు కూడా మనం ఏమన్నా చేయగలం. సో 40 years తర్వాత ఖచ్చితంగా ఒక బ్రెస్ట్ మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్